హలో. మనము ప్రీవియస్ పేపర్లో ఎస్జిటి మ్యాథ్స్ గురించి ఎస్జిటి మ్యాథ్స్లో 2024లో ఎస్జిటి టెట్ పేపర్స్ ఏమి జరిగినాయో దాంట్లో ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మ్యాథ్స్ పేపర్లో ఏమేమి ఉన్నాయో, ఏమి టాపిక్స్ ఉన్నాయో అవన్నీ నేను చెప్తాను. చూడండి ఒకసారి. ఎక్కువ జామెట్రీ, తర్వాత సిమెట్రిక్, తర్వాత స్టాట్స్, ఇంకేమేమి ఉన్నాయో చెప్తాను. ఒక్కొక్క పేపర్లో టఫ్గా ఉండేటివి, ఈజీ ఉండేటివి అన్నీ ఒకసారి. మనకు 2024లో ఎస్జిటి టెట్ పేపర్ జరిగినట్టు మొత్తం మ్యాథ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. చూడండి మా ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఒక ఆటలో అవినాష్ తన ఆరుగురు స్నేహితులతో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు? ఎంతమంది ఉన్నారు? మొత్తం 6 మంది. అవినాష్ అనే అతను వాళ్ళ 6 ఫ్రెండ్స్తో గేమ్ ఆడి ఒక గేమ్ ఒక్కొక్కరి దగ్గర 6 గోళీలు ఇచ్చాడు. అంటే ఒక్కొక్కరి దగ్గర ఎన్ని గోళీలు ఇచ్చాడు? స్నేహితుల దగ్గర ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు ఇచ్చాడు. 5 గోళీలు. ఎంతమంది దగ్గర? 6 మంది. 6 మంది అంటే ఒకరి దగ్గర 5 గోళీలు వేస్తే 6 మంది దగ్గర ఎన్ని గోళీలు గెలిచాడని అడుగుతున్నాను క్వశ్చన్. అంతే. ఒకరి దగ్గర 5 గోళీలు గెలిస్తే 6 మంది దగ్గర ఎన్ని గోళీలు గెలిచాడంటే, ఒకరి దగ్గర 6 గోళీలు గెలిచాడంటే 6 మంది అంటే ఎక్కువ బై తక్కువ. ఎక్కువ అంటే ఏంది? 6/1 × 5 అంటే 6×5 = 30 అంటే 30 గేళ్ళు గెలిచాడు. మనం యాజిటీ కూడా చెప్పవచ్చు. ఒకరి దగ్గర 5 గోళీలు గెలిచినాడు, 6 మంది అంటున్నాడు. అంటే ఒకరి దగ్గర 5 గోళీలు గెలిస్తే 6 మంది దగ్గర ఉంటాయి 5×6 = 30. అట్లనే 100 అని చెప్పచ్చు. కాబట్టి 5×6 = 30. ఎన్ని గోళీలు గెలిచాడు? ఆప్షన్ 4, 30. నెక్స్ట్ చూడమ్మా. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధము 0 అయినా ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. ఒక సంఖ్య, ఆ సంఖ్య ఏదో చెప్పలేదు. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అయినా ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకొని ఆ సంఖ్యతో 5తో మల్టిప్లై చేస్తే, ఇంటూ చేస్తే 0 రావాలంటున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనము 1 అనుకుందాం. 1 × 5 అనుకున్నాం. చేస్తే మనం 0 రావాలా, కానీ 1 × 5 వస్తుంది, 5 వస్తుంది, 0 రాలే, తప్పు. ఇంకోటి అనుకుందాం. 3 అనుకున్నాం. 3 × 5 అనుకున్నాం. 3×5 = 15, 0 రాలే, తప్పు. అట్లా కాకుండా ఒక సంఖ్య అంటున్నాడు కాబట్టి ఒక సంఖ్య అనుకుందాం. ఏదనుకుందాం? x అనుకున్నాం. x × 5 = మనకేం రావాలి? ఇక్కడ 0 రావాలా. 0 రావాలన్నప్పుడు x అనేది 0 అనుకో. x అనేది 0 అనుకుంటే 0 × 5 = 0 × 5 0. అంటే మనం ఏమనుకోవాలా? 0 అనుకోవాలా. ఏమంటున్నాడు? ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం. లబ్ధం అంటే ఏదైనా 2 సంఖ్యలు మల్టిప్లై చేస్తే, ఇంటూ చేస్తే వచ్చే వాల్యూ 0 కావాలంటున్నాడు. కానీ ఒక సంఖ్య ఇచ్చాడు, ఇంకో సంఖ్య లేదు. ఆ సంఖ్య అనుకుంటున్నాం మనము x అనుకుంటాం. x × 5 = 0 రావాలి. ఆ సంఖ్య 0 అనుకో. 0 × 5 = ఏముంది? 0. అంటే ఆ సంఖ్య ఏముంది? 0 అనుకుంటే 0ను 5తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఏం కావాలా? 0 కావాలా. 0 వచ్చిందా? అంటే మనం ఏమనుకోవాలా? 0 అనుకోవాలా. అంటే వచ్చిన ఆప్షన్లో థర్డ్ వన్. నెక్స్ట్ చూడమ్మా. 5³ - 3³ విలువ ఎంత అంటాడు. అంటే 5³ - 3³ విలువ ఎంత అంటాడు. అసలు క్యూబ్ అంటే ఏంది? 5³ అంటున్నాడు. 5³ అంటే మీనింగ్ ఏంది? అంటే 5ను 3 సార్లు రాయాలి. సపోజ్ 5² ఉంది అనుకో, 5 × 5 రాస్తాం. ఒకవేళ 5⁴ ఉంది అనుకో, 5 × 5 × 5 × 5 రాయాలి. ఏమంటాడు? 5³ 5 పవర్ పైన పవర్ అంటే పవర్ అంటే ఏంది? పైన రాసే విలువలన్నీ పవర్ అంటాం. అంటే 5³ అంటున్నాడు. అంటే 5ను 5 సార్లు రాయాలి. అంటే 5 × 5 × 5 5×5 = 25, 25×5 = 125. అంటే 5³ వాల్యూ ఎంత వచ్చింది? 125. నెక్స్ట్ 3³ అంటున్నాడు. 3³ అంటే 3 ఎన్నిసార్లు? 3 × 3 × 3 రాయాలి. 3 × 3 = 9, 9 × 3 = 27.
ఏమంటున్నాడు 5³ మైనస్ 3³ విలువ ఎంత అంటున్నాడు. అంటే 25లో నుంచి 27 తీస్తే ఎంత అంటున్నాడు. చూడు మా సింపుల్ చూడు. 25లో నుంచి 27 తీస్తే 25 ఎక్కడిది 5³ మైనస్ 27 ఎక్కడిది 3³. 25లో 27 తీసే అంటున్నాడు. 25లో 27 తీస్తే చూడు మా సింపుల్. దీన్ని 25 కదా 120 అనుకో. 120 అనుకో. 120లో 20 పోతే ఎంత 120లో 20 పోతే 120లో 20 పోతే 105 ఉంటాయి. 105లో మళ్ళీ 7 పోతే ఎంత 98. 98 చూడండి ఒకసారి చూడండి. 5³ మైనస్ 3³ అంటున్నాడు. 5³ అంటే 5⁻3 అంటే 5ను 3 సార్లు రాయండి. 5 × 5 × 5 5 5లు 25 25 5లు 125. 3³ అంటున్నాడు. 3³ అంటే 3ని 3 సార్లు రాయాలి. 3 × 3 × 3 3 3 9 9 3 27. 125లో 27 తీసేయాలి. నువ్వు దీన్ని రౌండ్ 120 అనుకోండి. 120లో 20 తీసే ఎంత 105. 5 ఉంది కదా 105 ఉంటాయి. 105లో 7 తీసే ఎంత 105లో 5లో 2 పోతే 2 కాబట్టి ఎంత 98. నెక్స్ట్ చూడమ్మా, ఇది చూడు ఇంపార్టెంట్ చూడు. 24 మంది బాలికలు 24 మంది బాలికలు 16 మంది 16 6 కాదు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలుర నిష్పత్తి అంటాడు. నిష్పత్తి అంటే మనం చిన్న క్లాసులో ఎప్పుడో నేర్చుకున్నాం. నిష్పత్తి అంటే ఏంది A:B కానీ X:Y కానీ నేర్స్తాం. రేషియో నిష్పత్తి అంటే A:B రాస్తాం. ఇక చూడమ్మా 24 మంది బాలికలు అంటే ఏంది గర్ల్స్. 16 మంది బాయ్స్ విహారయాత్రకి వెళ్ళారు. అయినా బాలుర నిష్పత్తి అంటున్నాడు. ఫస్ట్ చూడు బాలికలు ఎంతమంది ఉన్నారు 24 మంది ఈస్టు బాలురు ఎంతమంది ఉన్నారు 16 ఈస్టున్నాం. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసిన వచ్చిందే అయిపోయి ఏది పోతుందమ్మా 8 టోపల్ వద్దా 8 2 8 3 అంటే రేషియో ఎంత 3:2. ఎవరు బాలికలు గర్ల్స్ 3 బాయ్స్ ఎంతమంది అమ్మా 2. వాళ్ళ రేషియో ఎంత 3:2. 3:2 అంటే ఏంది ఇది. ఇదే క్వశ్చన్ ఒకవేళ కొంచెం చేంజ్ చేయాలనుకోండి. ఎలా చేంజ్ చేస్తారంటే చూడండి 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకి వెళ్ళారు. సేమ్ ఇదే. ఇక్కడ ఏం చేస్తారంటే బాలికల బదులు బాలురు, ఇక్కడ బాలికలు నిష్పత్తి అడుగుతాడు. జస్ట్ చేంజ్ చేస్తాడు. మనం ఏమంటే సేమ్ ఇదే వేసుకుంటాం. ఎంత 24 మంది బాలికలు తర్వాత 16 మంది బాలురు వేసుకుంటాం. తక్కువ కొట్టేస్తాం. ఎంబడి మనకు 3:2 అని ఎంబడి 3:2 చూస్తాం. కానీ మనకి ఏం చేసినాడు కొంచెం చేంజ్ చేసినాడు. ఏం చేసినాడు బాలికల నిష్పత్తి అని. అప్పుడు మనకు ఇట్లా బాలికల నిష్పత్తి అడిగితే వస్తుంది 2:3. చూడండి ఇదే ప్రాబ్లం 2 టైప్స్ అడగవచ్చు. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలుర నిష్పత్తి ఏంటి అంటే గర్ల్స్ బాయ్స్ రేషియో ఎంత అంటున్నాడు. ఇక్కడ మీకు గర్ల్స్ బాయ్స్ రేషియో అడుగుతున్నాడు కాబట్టి డైరెక్ట్ 3:2 రాస్తావు కొడితే. అలా కాకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ అడిగినా అనుకో ఇక్కడ సేమ్ ఇదే ఇస్తాడు. ఇక్కడ కొంచెం చేంజ్ చేసినా అనుకో అప్పుడు ఏంది 2:3 అవుతుంది. కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది ఇస్తే సరిపోతుంది. ఒకవేళ 2 బాలురు బాలికలు 2:3 వస్తుంది. చేంజ్ వస్తుంది. నెక్స్ట్ చూడమ్మా 5/4ను శాతంగా మార్చిన వాల్యూ ఎంత అంటాడు. 5/4ను శాతం అంటేనేది 100 అని. మనం ఎప్పుడైనా సరే శాతం అనేది ఏదంతా చూపిస్తాం ఈ సింబల్ చూస్తాం. శాతం అంటున్నాడు అంటే 5/4 చూడండి 5/4ను శాతంగా మార్చిన అంటే 5/4 అంటేనే శాతం అంటేనే 100 కదా. అంటే ఏం రాస్తాం మనం ఇక్కడ 5/4 × 100 శాతము అన్నాడు. శాతం అంటే ఇది కదా సింబల్. శాతం అంటే 100. 4 1 4 25 అంతే కదా. 4 25 కదా. 4 2 8 2 ఉంటాయి. 4 5 20.
5 5లు 120. 120 ఎక్కడ ఉంది మా? 4th ఆప్షన్. 5/4ను శాతంగా మార్చండి అన్నాడు. శాతం అంటే ఏంటి? 100 అయిపోయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. అసలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చేస్తున్నాడంటే 1200 తీసుకున్నాడు. ఎంత పర్సెంట్తో? 12%. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. అయితే చెల్లించవలసిన మొత్తం ఎంత అంటున్నాడు. వడ్డీ ఎంత అనగా అసలు ప్లస్ వడ్డీ మొత్తం ఎంత అంటున్నాడు. దీనికి ఒకటి మా చూడమ్మా, ఇక్కడ పి అంటే ఎంత? అసలు 1200. నెక్స్ట్ రేటు ఎంత ఉంది? 12%. నెక్స్ట్ టైం అంటే కాలం ఎంత ఉంది? 3 years, 3 సంవత్సరాలు. మనకేమంటున్నాడు? చెల్లించిన మొత్తము అంటున్నాడు. మొత్తం అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ వడ్డీ ప్లస్ అసలు మొత్తం రాయాలి. దీనికి మనకు ఫార్ములా ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ I = PTR/100. PT/100 అంటే ఎంత రాస్తామమ్మా? P అంటే ఎంత? 1200 ఇంటూ టైం 3 years ఇంటూ పర్సెంట్ 12% అని చెప్పాను. పర్సెంట్ అంటే 100, 12% కాబట్టి 12/100. చూడమ్మా, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 2 సున్నాలు కొట్టేస్తాయి. మనకేముంది? 12 × 3 × 12. 12 + 12 12 అమ్మా ఎంత? 144 అంతే కదా. 12 12 12 2 144 ఇంటూ 3. చూడమ్మా, 4 3 12, 2 ఇడబెట్టు, 1 ఆడుంది. మళ్ళీ 4 3 12 + 1 3 1 3 1 3 + 4 40 432. ఏంది అది? వడ్డీ మాత్రమే. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకు 432 రూపాయలు వడ్డీ ఇచ్చినాడు. కానీ మనకి ఏమంటున్నాడు? మొత్తం చెల్లించవలసింది అన్నాడు. మొత్తం అంటే ఏంది? అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎంత ఉంది? 1200. అసలు 1200. వడ్డీ ఎంత ఉంది? 432 రూపాయలు. యాడ్ చేస్తే ఎంత? 2 3 6 1 1632 రూపాయలు. 1632 రూపాయలు ఆడండి. చూడండి, మనకి ఏమన్నాడు? 1200 తీసుకున్నాడు. ఎంత పర్సెంట్? 12%. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. చెల్లించిన వడ్డీ అన్నాడు అనుకో, ఇది వేస్తాం, 432 రూపాయలు వచ్చేస్తాం. కానీ చెల్లించిన వడ్డీతో కాదు, చెల్లించవలసిన మొత్తము అంటున్నాడు. మొత్తం అంటే ఏంది? అసలు ప్లస్ వడ్డీ. ఇలా అయినా చేయొచ్చమ్మా. షార్ట్ కట్ ఇంకోటి ఉంది. ఆ షార్ట్ కట్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ వచ్చేస్తుంది. ఇక చూడమ్మా, అప్రాక్సిమేట్లీ ఏంటంటే ఇట్లా కాకుండా షార్ట్ కట్స్ అంటే 12 3 ఎంతమ్మా? 36. 12 3 36. 12 స్కోర్ ఎంత? 144. అంటే 1 ఇడబెట్టి 44 పెట్టాలి. అప్పుడు ఎంత? 4 4 7 3. ఇక్కడ పాయింట్ పెట్టి 37.4 ఇంటూ ఎంత? 12/100 కొట్టిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది షార్ట్ కట్. కానీ ఇక్కడ ఏమంటే అప్రాక్సిమేట్లీ మీద వచ్చేసింది మనకు. ఇక్కడ 432 అంటే 1633 34 వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఇది ప్రాక్టీస్ చేస్తే ఇది ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇది 2 years కానీ 3 years కానీ 7 years కానీ చేయొచ్చు. ఒకటే గుర్తుపెట్టు, ఇట్లా అయినా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. చాలా మంది మనకి ఇలా చేస్తాం. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళతో అసలు ఎంత, రేట్ ఎంత, టైం ఎంత, అసలు రేటు వడ్డీ అంటే PTR/100 చేసి కొట్టేస్తే ఆన్సర్. ఇదేమంటే ఇది షార్ట్ కట్స్. 12 ముళ్ళ 36, 12 స్కోర్ వేస్తే 104, 2 యాడ్ చేసి ఇక్కడ పాయింట్ చేసి రాస్తాం. ఈ వచ్చే దానికి 12/100 చేస్తే ఆన్సర్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ వేస్తుంది. కానీ అది షార్ట్ కట్స్, అది అప్రాక్సిమేట్లీ మీద వస్తుంది. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ప్రాబ్లం. ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఒక బ్యాట్స్మెన్ 6 innings ఆడాడు. అంటే ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, సచిన్, ధోన్, కోహ్లీ కానీ ఉన్నారు. 6 innings ఆడాడు. అంటే 6 గేమ్లు ఆడాడు. 6 games ఆడి చేసిన పరుగుల సంఖ్య క్రింద విధంగా. అంటే ఒక వ్యక్తి ఒక 6 మ్యాచ్లు ఆడాడు. ఒక మ్యాచ్లో 10 కొట్టాడు, ఒక మ్యాచ్ 20 కొట్టాడు, ఇంకో మ్యాచ్లో 30 కొట్టాడు. ఇట్లా 6 మ్యాచ్లు ఆడినాడు. ఆ 6 మ్యాచ్లు కొట్ట అతని స్కోర్ మొత్తం ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 45, 76, 25, 27, 18, 50. అతను చేసిన పరుగుల సగటు ఎంత? సగటు చూడమ్మా, ఇది నోట్ చేసుకుని ఒకసారి.
చూడమ్మా, చూడు మనకు మ్యాథ్స్ లో ఏదైనా ఒక వర్డ్ చూసినప్పుడే అది ఈ చాప్టర్ అయితే ఐడెంటిఫై అవుతుంది. సగటు అంటున్నాడు. సగటు అనేది ఏది? స్టాట్స్ మనకు స్టాట్స్ లో నుంచి వచ్చింది. సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఈ సగటే కాకుండా అంకమధ్యము, మధ్యగతకము, బహుళకము ఉంది. అంకమధ్యము ఉన్న రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటారు. లేకుంటే మధ్యగతం అంటాం. మధ్యగతం అంటే ఇచ్చిన ఏదైనా ఒక దత్తాంశంలో ఆ దత్తాంశంలో మిడిల్ మధ్యలో ఏది ఉంటే దాన్ని మధ్యగతం అంటారు. ఎగ్జాంపుల్, మా ఫైవ్ ఫింగర్స్ ఉన్నాయి. ఈ 5 ఫింగర్స్ లో మధ్య ఇది ఉంది, దీన్ని ఏమంటాం? మధ్యగతం. అలా కాకుండా 3 ఫింగర్స్ ఉన్నాయి. ఈ 3 ఫింగర్స్ లో మధ్య దీన్ని మధ్యగతం అంటారు. అంటే ఏదైనా ఒక దత్తాంశాన్ని ఇచ్చినప్పుడు ఆ దత్తాంశంలో ఆరోహణకము, అవరోహణకము అంటే అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లు రాసినప్పుడు మిడిల్లో ఉండేదాన్ని మధ్యగతం అంటాం. దాని గురించి ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాహుళకము. బాహుళకం అంటే ఏం లేదు, ఏదైనా ఒక దత్తాంశంలో రిపీట్ కావాలి. రిపీట్ కావాలా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము కాలేజీలో కానీ ఎక్కడ తీసుకున్నప్పుడు ఒక రిజిస్టర్ బస్ తీసుకుంటాం. రిజిస్టర్లు అటెండ్ చేస్తుంటాడు రాము, సీత, కుమారి, రాజు, కుమారి, అట్లా రిపీట్ అవుతుంటాయి. అంటే రిపీట్ అయ్యేదాన్ని ఏమంటాము? బాహుళకం అంటారు. అంటే ఒక రిజిస్టర్ బట్లో ఒక క్లాస్ లో 2-3 రూపాయలు రిపీట్ కావచ్చు, దాన్ని ఏమంటాము? అంటే రిపీట్ అయ్యేదాన్ని బాహుళకం అంటారు. మిడిల్లో ఉండేదాన్ని మధ్యగతం అంటారు. దాని గురించి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఈ ప్రీవియస్ పేపర్స్ అంటే టెట్ పేపర్స్ 2024లో ఉన్న టెట్ పేపర్స్ ఒక 8 ఏమున్నాయి. ఆ 8 చెప్పాక మీకు ఒక్కొక్క టాపిక్స్, రేఖాగణితము, స్టాట్స్, తర్వాత ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వస్తాను. ఆ టాపిక్స్ లో ఏవేవి ఇంపార్టెంట్ అవన్నీ చెప్తాను. చూడండి ఒకసారి. సగటు అంటే మనకి ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఈ సగటు కనుక కొంచెం ఇంపార్టెంట్ మా. సగటు అనేది ఏ చాప్టర్ అంటే స్టాటిస్టిక్స్. స్టాట్స్ సాంఖ్యక శాస్త్రం. ఆ స్టాట్స్ కి పితామహుడు ఎవరంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడి నుంచి ఉందంటే సగటు కానీ, మధ్యగతము కానీ, బహుళకము కానీ, అంకమధ్యము, ఈ మొత్తం మనకు వచ్చేది స్టాట్స్ నుంచి. స్టాట్స్ కి పితామహుడు ఎవరంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఏం కావాలా? సగటు కావాలి. సగటు అంటే ఏం చెప్పాం మీకు? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. చూడు మీకు రాసినాడు సగటు. దీన్ని ఎక్స్ బార్ తో చూపిస్తాం. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఏంది? ఈ వాల్యూ మొత్తం అంటే రాసుకున్నాం. 45 ప్లస్ 76 ప్లస్ 25 ప్లస్ 27 ప్లస్ 18 ప్లస్ 55 బై రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంటే దత్తాంశంలో ఎన్ని సంఖ్యలు ఇచ్చాడో దాన్ని కౌంట్ చేయడం. ఎన్ని సంఖ్యలు ఇచ్చినాడు చూడమ్మా. ఎన్ని కౌంట్ చేసినాడు? 1 2 3 4 5 6 బై 6 అంతే. రాసుల సంఖ్య బై రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే రాసుల మొత్తం అంటే ఇచ్చిన దత్తాంశాల నెంబర్లన్నీ యాడ్ చేస్తాం, కూడతాం. ఆ రాసుల సంఖ్య అంటే 1 2 3 అని ఇస్తాం. ఫస్ట్ యాడ్ చేస్తాం. ఫస్ట్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ 45 70 అట్లా ఉన్నాయి కదా, మనము రౌండ్ తీసుకుందాం. ఫస్ట్ 40 ప్లస్ 70. 40 ప్లస్ 70 ఎంతమ్మా? 110. 110 ప్లస్ ఒక 20. 110 130. 130 ప్లస్ ఒక 20 150. 150 ప్లస్ ఒక 10 160. 160 ప్లస్ 55. 160 ప్లస్ ఒక 50 ఎంతమ్మా? 210. ఫస్ట్ రౌండ్స్ కుడతాం. ఇప్పుడు మనకు 5 7 అట్లా 5 ప్లస్ 8 ఎంత? 13. 13 ప్లస్ 7 ఎంత? 20. 20 ప్లస్ 5 25. 25 ప్లస్ 6 25 ప్లస్ 31. 31 ప్లస్ 36 అంటే ఎంత? 6 4 246 అంటే ఎంతమ్మా? 246 బై 6 అంతే కదా. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య.
మొత్తం పైన కూడా ఎంత వచ్చింది 240. కింద రాసుల సంఖ్య ఎంత 6. ఇది ఒకే ఎక్కంలో అవుతుంది 6 ఎక్కంతో 6 1 6 1 6 12 6 ముళ్ళ 18 6 4 ఎంతమ్మా 24 6 1 అంటే ఎంత 41. 6 1 జా 6 4 జా 6 1 అంటే ఎంత వచ్చింది సగటు 41. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే ఎంత రాసుల మొత్తం బై రాసులు ఎంత వచ్చింది 41. 41 వచ్చింది ఆప్షన్ ఎంతమ్మా 2. గుర్తుపెట్టుకోండి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఈ స్టాట్స్ కి పితామహుడు అంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. దీంట్లో మధ్యగతం ఉంది బాలకం ఉంది అలా వర్గీకత గతం ఉంది వర్గీకత గతం ఉంది టేబుల్స్ అవన్నీ ఉన్నాయమ్మా. ఆ టాపిక్ చెప్పండి చెప్తాను. ఫస్ట్ టెట్ పేపర్స్ ఏమున్నాయో ఒక 4-5 అయిపోయిన టాపిక్. నెక్స్ట్ 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్రము చుట్టుకొలత కనుగొనేటాడు. చతురస్రము అంటున్నాడు. చతురస్రం అంటే ఏంది మా 4 భుజాలు సమానం ఉంటాయి. చతురస్రం అంటే 4 భుజాలు సమానం ఉంటాయి. చూడండి ఒకసారి చతురస్రం అంటాడు. చతురస్రం అంటే ఏంది 4 భుజాలు సమానం ఉంటాయి. చతురస్రం అంటే 4 భుజాలు సమానం ఉంటాయి. అంటే ఈ భుజము ఈ భుజము ఈ భుజం ఈ భుజం అన్ని భుజాలు సమానం ఉంటాయి. చతురస్రంలో నాకు చాలా ఉన్నాయి. దీర్ఘ చతురస్రం ఉంది, చతురస్రం ఉంది, సమలమ్మ చతురస్రం అన్ని అవి తర్వాత చెప్తాను. చతురస్రం అంటాడు. ఏమంటాడు 7 సెంటీమీటర్ల పొడవు గల 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్రము చుట్టుకొలత కనుగొనంటాడు. కానీ 7 సెంటీమీటర్లు పొడవు గల భుజం ఇచ్చినాడు. అంటే ఒక భుజమే ఇచ్చినాడు. మనకు చతురస్రంలో అన్ని భుజాలు ఉంటాయి సమానం ఉంటాయి. ఒక భుజం ఒకటి ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు 7 సెంటీమీటర్లు ఇచ్చినాడు. అయితే దీని చుట్టుకొలత అంటున్నాడు. చుట్టుకొలత ఎప్పుడైనా సరే చతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుందంటే 4a అవుతుంది. 4 ఎట్లయితుంది 4 భుజాలు సమానం. ఒక్కొక్క భుజం ఏ అంటున్నాం. ఏ ప్లస్ ఏ 2a 2a ప్లస్ ఏ 3a 3a ప్లస్ ఏ 4a. కానీ మనకి ఏమిచ్చాడు ఒక భుజం మాత్రమే ఇచ్చినాడు. అంటే ఒక భుజం ఇచ్చినాడు. అంటే 4 × 7 7 4 ఎంతమ్మా 28. చూడు సింపుల్ చూడు. చతురస్రము ఒక భుజం ఇచ్చినాడు. అయితే దాన్ని చుట్టుకొలత అంటున్నాడు. మనకు చతురస్రము చుట్టుకొలత ఉంటాయి, త్రిభుజం చుట్టుకొలత ఉంటాయి, వృత్తము చుట్టుకొలత ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒకటి ఉంటాయి. ఈడు అడిగినది ఏమంటాడు అంటే మనకు 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్రము చుట్టుకొలత కనుగొంటున్నాడు. చతురస్రానికి 4 భుజాలు సమానం ఉంటాయి. ఒక భుజం మాత్రం ఇచ్చినాడు. ఆ భుజం ఎంత ఇచ్చినాడు 7 ఇచ్చినాడు. 4 భుజాలు అంటే ఏంది చతురస్రం ఒక చుట్టుకొలత మన ఫార్ములా ఏంది 4a 4 × 7 7 అంటే ఏంది ఒక భుజం 4 7 28. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నాం. ఈ చతురస్రము త్రిభుజం అంటాడు. అసలు ఇది ఏ చాప్టర్ జామెట్రీ. గుర్తుపెట్టుకోండి. మీకు బిందువు కిరణము రేఖ రేఖాఖండము తర్వాత చతుర్భుజము చతురస్రము ఏరియా తర్వాత ట్రయాంగిల్ ఇవన్నీ వచ్చేది మనకు జామెట్రీ నుంచి. అసలు జామెట్రీ అనేది చూడమ్మా. జామెట్రీ మనకు వచ్చేది జామెట్రీ నుంచి. ఈ జామెట్రీ అనేది జియో అనగా భూమి అని అర్థం. జియో అనగా భూమి. మెట్రిక్ అంటే కొలత ఆర్ మాపనం అంటాం. గుర్తుపెట్టుకోండి. జియో అనగా భూమి, మెట్రాన్ అంటే కొలత ఆర్ మాపనం అంటారు. అంటే జామెట్రీ అంటే భూమిని కొలిచేది అని. ఎందుకు భూమిని కొలిచేది అంటే మన ప్రాచీన కాలంలో ఇట్లా వర్షాలు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు అక్కడ ఉండే పొలాలు గిలాలు మొత్తం కొట్టుకోపోతాయి. కొట్టుకోపోయినప్పుడు అక్కడ మెజర్మెంట్స్ చేయాలా, కొలతలు వేయాలా. ఇప్పుడంటే మనకు మిషన్స్ ఉన్నాయి, లేకుంటే ఏమైనా కొలతలు దాంతో వేస్తాం. ఇంతకు ముందు పూర్వకాలం ఎప్పుడైనా పల్లెటూరులో చూసినారు మీరు పొలాలు గిలాలు కొలతలు వేసేటప్పుడు ఒక దారం ఏది టెంకాయ దారం ఉంటాయి. టెంకాయ దారం పెట్టుకుని ఆ చివరన ఈ చివర పెట్టుకుని కొలతలు వేస్తుంటా ఇది ఇంత ఉంది ఇది. అట్లా పూర్వకాలంలో ఇట్లా ఏవి వరదలు గిరదలు వచ్చినప్పుడు మొత్తం వాళ్ళ పొలాలు కొట్టుకుపోతే వాళ్ళ మెజర్మెంట్స్ అంటే కొలతలు వేయనిక వాళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అలా చేయడం వలన జామెట్రీ అంటే జియో అనగా భూమి అని, మెట్రిన్ అంటే కొలత, భూమిని కొలిచే కొలత. అసలు జామెట్రీకి పితామహుడు ఎవరు మనకు అడగచ్చు. జామెట్రీకి పితామహుడు అంటే యూక్లిడిన్. గుర్తుపెట్టుకోండి.
జామెట్రీ చెప్పేటప్పుడు చెప్తాను మొత్తం. జామెట్రీ చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్తాను ఏమని, అసలు జామెట్రీ అంటే ఏంది, జియో అనగానే ఏంది, మెట్రిన్ అంటే ఏంటి, దానికి యూక్లిడ్ అనేది వచ్చింది. యూక్లిడ్ కన్నా ముందు అన్నారు థేల్స్ ఉన్నారు. తర్వాత ఇంకా 4-5 మంది శాస్త్రజ్ఞులు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తాను. తర్వాత బిందువు అంటే ఏంది, కిరణం అంటే ఏంది, రేఖ అంటే ఏంది, రేఖ ఖండం అంటే ఏంది, చతురాస్రం అంటే ఏంది, చతురాస్రాలు ఎన్ని రకాలు, త్రిభుజం ఎన్ని రకాలు, వాటి గురించి చెప్తాను. గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇప్పుడు మనకి ఏమంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. చతురాస్రం అంటే ఏంది ఇది కాబట్టి, చతురస్రానికి ఎన్ని భుజాలు ఉంటాయి కాబట్టి, జియో అనగా భూమి మెట్రిన్ అంటే దాని పితామహుడు అంటే యూక్లిడ్. దీంతో పాటు ఇంకో చిన్న ఒకటి మా ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత ఉంది 28. 28 అంటే మనకు ఆప్షన్ 2. ఇంకో చిన్నది మా ఇప్పుడు ఇక్కడ చతురాస్రం అంటాం. ఈ చతురాస్రానికి ఎందుకంటే మనకు టెట్లో కానీ డిఎస్లో కానీ ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. ఏది, చతురాస్రానికి ఎన్ని రేఖా సౌష్ఠవాలు ఉంటాయి. సౌష్ఠవం తెలుసు కదా మనకు, సౌష్ఠవం నుంచి ఖచ్చితంగా వస్తాయి. చతురాస్రానికి సౌష్ఠవం చెప్పేటప్పుడు చెప్తాను, జస్ట్ ఇక్కడ ఆ టాపిక్ వచ్చిందని చెప్తాను. సౌష్ఠవం అంటే ఏంటిదమ్మా, ఏదైనా ఒక వస్తువుకు అందమైన ఆకారాన్ని ఇస్తే దాన్ని సౌష్ఠవం అంటారు. అంటే ఇప్పుడు సౌష్ఠవం అంటే ఇది పెన్ను, దీని ఆకారం ఉంది కాబట్టి దీన్ని సౌష్ఠవం అంటాం. అలాగా అంటే ఏదైనా వస్తువుకు ఆకారాన్ని, ఒక అందమైన ఆకారాన్ని సౌష్ఠవం అంటాం. సౌష్ఠవం అనేది ఎప్పటికైనా సరే సమాన భాగాలుగా ఉంటుంది. దాని గురించి ఎప్పుడు చెప్తాను, ఒకటిగా గుర్తుపెట్టుకున్నా. ఇప్పుడు చతురాస్రానికి ఎన్ని సౌష్ఠవాలు ఉంటాయంటే చూడమ్మా, చతురాస్రానికి 4 భుజాలు సమానము, 4 కోణాలు కూడా సమానము. ఎందుకు, చతురాస్రానికి 4 భుజాలు సమానము, 4 కోణాలు భుజం. ఎన్ని సౌష్ఠవాలు చేయొచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్, సౌష్ఠవం ఎప్పుడైనా సరే డాట్స్తో చూపాలి, చుక్కలతో. ఇప్పుడు చూడమ్మా, దీన్ని ఎక్కడ గీయచ్చట్లా అంటే ఇది ఎంత పార్ట్ ఉంది, ఇది పార్ట్ ఉంది, ఒకటే. నెక్స్ట్ ఇంకో సౌష్ఠవం చేయొచ్చా, ఇట్లా ఒక సౌష్ఠవం చేయొచ్చా అంటే ఇది ఎంత బాగుంది, ఇది బాగుంది, రెండా. ఇంకోటి చూడమ్మా, ఇట్లా చేయొచ్చా అంటే ఈ పార్ట్ ఈక్వల్ ఉండాలా. సౌష్ఠవం అంటే మనకి ఈక్వల్ ఉండాలా, ఒక 20 ఎక్కువ తక్కువ ఉన్నది అది సౌష్ఠవం ఉండాలి. ఓకేనా. ఇలా ఒకటి చేయొచ్చా అంటే అంటే చతురాస్రానికి రేఖా సౌష్ఠవాలు ఎన్ని ఉంటాయంటే 4. ఎందుకంటే ఇక్కడ చతురాస్రం వచ్చింది కాబట్టి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకు చతురాస్రం సౌష్ఠవం గురించి వదిలేసండి. 7 సెంటీమీటర్లు పొడవు గల భుజం గల చతురాస్రానికి చుట్టుకొలత అంటే మనకు చుట్టుకొలత ఇచ్చినాడు అంటే చతురాస్రానికి 4 భుజాలు సమానం. ఒక భుజం మిత్రం ఇచ్చినాడు 4 భుజాలు అంటాడు. 4 భుజాలు అంటే 4 × A, 4 × అంటే 4 7 28 అయిపోయింది. 28. ఇలా చతురాస్రము మనకు ప్రీవియస్ ఇయర్ 2024లో మినిమం 8 సెట్టింగ్స్ ఏమో జరిగినాయి. 8 సెట్టింగ్స్లో మొత్తము మీకు జరిగిన టెట్ పేపర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తాను, చూసుకోండి ఒకసారి నోట్ చేసుకోండి.